ఈ వీడియో టు ఆల్ మై బంగారమ్స్ క్లాస్ 11, 12 బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదివే మొత్తం బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెడికేటెడ్. బికాస్ నా టీచింగ్ ప్రొఫెషన్ లో ఈ టీనేజ్ బాయ్స్ కొన్ని వేల మంది పిల్లల్ని నేను డీల్ చేశాను అండ్ ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఈ ఏజ్ లో మీకు ఎలా అనిపిస్తుంది? మీలో ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, గాడ్ బద్దలేసుకోవాలి అంతే అన్న ఫీలింగ్ లో ఉంటారనమాట. అయితే ఆ ఫీలింగ్ లో ఉన్న మీకు పేరెంట్స్ కానీ లేదా ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ టీచర్స్ కానీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ ఉంటే, లేదా 10 మందిలోనూ మిమ్మల్ని కూర్చోపెట్టి వీడు అసలు చదవట్లేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఫ్యామిలీ గురించి వీడికి తెలియట్లేదు అని చెప్తున్నప్పుడు మీలో ఒక రకమైన ఉక్రోషం కూడా వస్తూ ఉంటుంది కదా. ఎందుకు ఈ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు? నా గురించి ఆ మాత్రం తెలియదా? నాకు పేరెంట్స్ గురించి తెలియదా? ఆ డాడీ ఎంత కష్టపడుతున్నారు, అమ్మ ఎంత కష్టపడుతుంది నాకు తెలియదా? ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేయాలని మీకు కూడా అనిపిస్తుంది, కానీ నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, కన్ఫ్యూజన్ కదా. అండ్ మోర్ ఓవర్ ఈ ఏజ్ లో డిస్ట్రాక్షన్స్ కేవలం అమ్మాయిలు కాదు, ఆన్లైన్ గేమింగ్ అవ్వచ్చు, క్రికెట్ బెట్టింగ్స్ అవ్వచ్చు, క్రికెట్ ఆటలు ఆడొచ్చు, లేదా బైక్ ని ఒక రేంజ్ లో నడపాలి అని అనిపించవచ్చు. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి డిస్ట్రాక్షన్స్ అంటే ఓన్లీ బికాస్ మీ బ్రెయిన్ ఖాళీగా ఉంది కాబట్టి. సో గోడ బద్దలేసుకోవాలి, కానీ ఏమీ చేయకుండా నువ్వు అలా ఖాళీగా ఆలోచనల్లోనే ఈ గోడ బద్దలైపోవాలి అనుకుంటే జీవితంలో ముందుకెళ్ళాక బద్దలయ్యేది గోడ కాదు, మనమే అని మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు డిస్ట్రాక్షన్స్ పోగొట్టుకోవాలి అన్నా లేదా ఈ ఉక్రోషాన్ని తగ్గించుకోవాలి అన్న బెస్ట్ మెథడ్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్. ఏదో ఒకటి చేయండి. మీరు జేఈ నీట్లకే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి అని లేదు, కాకపోతే సేఫ్ సైడ్ ప్లాన్ బి గా ఏదో ఒక ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి కాబట్టి చదువు మీద అయితే కంపల్సరీగా కాన్సన్ట్రేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసేయండి. రైట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీరు కోడింగ్ స్టార్ట్ చేస్తారా, లేదంటే ఏఐ నేర్చుకుంటారా, లేదా ఒక యాప్ తయారు చేసేసి దానిని అమ్మేసి డబ్బులు సంపాదించుకుంటారా, మీ ఇష్టం. ఒక స్టార్ట్అప్ డబ్బులు లేకుండా, అస్సలు పెట్టుబడి లేకుండా ఒక స్టార్ట్అప్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ ఆలోచించండి. ఖచ్చితంగా మీలో ఉక్రోషం అవన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ఖచ్చితంగా గోడ బద్దలవ్వాలన్నమాట. అలా మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోండి.